డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అధ్యక్ష 5 కోట్ల ఆంధ్రులు ప్రత్యేకంగా ఇది గమనించాలని కోరుతున్నా అధ్యక్ష. ఎందుకంటే దొంగ అబ్బాయి ఎప్పుడు దొంగ మాటలు చెప్తాడు అధ్యక్ష. ఆయనకు ఒక దొంగ పేపర్ ఉంది, దొంగ ఛానల్ ఉంది, దాని పేరే సాక్షి అధ్యక్ష. మళ్ళీ అంటున్నాడు పాదయాత్ర చేస్తాడని దొంగ మాటలు చెప్పేదానికి అధ్యక్ష. అందుకే 5 కోట్ల ఆంధ్రులు అప్రమత్తంగా ఉండాలని ఈ సభాముఖం నేను కోరుకుంటా అధ్యక్ష. అధ్యక్ష, ఇది నాకు ఒక ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే 2019 నుంచి అమరావతి మీద శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరం పోరాడాం. అరుదుకు ఉద్యమం చేశాం అధ్యక్ష. ఆనాడు జై అమరావతి అన్నందుకు కౌన్సిల్లో నా పైన దాడి చేశారు సభ్యులు కూడా. ఇక్కడ వీడియో నేను చూపిస్తాం జరిగింది. టీవీలో చూపిస్తే కరెక్ట్ కాదని నేను చూపించలేదు, కానీ అనేక మంది సభ్యులు చూశారు. నా ఫోన్ లాక్కునేదానికి ట్రై చేశారు, నా కాగితాలు లాక్కునేదానికి ట్రై చేశారు, అవమానించడానికి ట్రై చేశారు అధ్యక్ష. కానీ నిజం నిప్పు లాంటిది ఈరోజు నిజం గెలిచింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అమరావతిని ద వన్ అండ్ ఓన్లీ అని శాశ్వత రాజధానిగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి క్యాబినెట్లో ఆమోదం తెలిపి ఏకంగా పార్లమెంట్లో క్లియర్ చేసుకుని ఇంక ఏ తుక్కులకు వచ్చినా పొరపాటున వచ్చిన మార్చలేరు అధ్యక్ష ఈ రాజధాని. అందరం కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని, మన రాజధాని అభివృద్ధి చేసుకోవాలి, కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలి అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఈరోజు కీలకమైన రెజల్యూషన్ పైన హౌస్ చర్చిస్తుంది అధ్యక్ష. అందరం మాట్లాడుతున్నాం, తీర్మానం చేయాలని నిర్ణయించుకున్నాం, కానీ రాలేదు అధ్యక్ష హౌస్లోకి. అక్కడ ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. 11 మందిలో ఒక్కరు కూడా రాలేదు అధ్యక్ష ఈరోజు. అందుకే ఈ సభాముఖంగా నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు అమరావతికి అనుకూలమా వ్యతిరేకమా? మీరు ఆంధ్రప్రదేశ్కి అనుకూలమా వ్యతిరేకమా? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే అధ్యక్ష, నేను బెంగళూరులో ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఇంత కీలకమైన బిల్ పైన చర్చ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బెంగళూరులో పడుకుంటున్నాడు, లైవ్లో టీవీ చూస్తున్నాడు. ఆత్మలే చెప్పాలి అధ్యక్ష. ఈరోజు అలాంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. నేను అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పాలని ఈ సభాముఖంగా ఆయనను ప్రశ్నిస్తూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన రెజల్యూషన్ బలపరిచే అవకాశం కల్పించినందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటా అధ్యక్ష. జై అమరావతి, జై అమరావతి. థ్యాంక్ యూ అధ్యక్ష.